హలో గైస్, వెల్కమ్ టు లైక్ గారి. లూనార్ క్రీట్ కాంక్రీట్ తెలుసు. లూనార్ క్రీట్ ఏంటి? లూనార్ క్రీట్ కూడా కాంక్రీట్ లానే కన్స్ట్రక్షన్ కోసం యూజ్ చేస్తారు, కానీ భూమి మీద కాదు, చందమామ మీద. శాండ్, సిమెంట్, వాటర్ యూస్ చేసుకొని ఒక వాల్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి మనం సిమెంట్ యూస్ చేస్తాం, కాంక్రీట్ యూస్ చేస్తాం. చందమామ మీద కన్స్ట్రక్ట్ చేయాలంటే సైంటిస్ట్ లూనార్ క్రీట్ అనే దాన్ని యూస్ చేస్తున్నారు. అసలు లూనార్ క్రీట్ అంటే ఏంటి? చందమామ మీద ఉన్న సర్ఫేస్ ఏదైతే టాప్ లేయర్ ఉంటుందో, లూజ్ రాకీ డెబ్రిస్ ఏదైతే ఉందో దాన్ని యూస్ చేసుకొని ఒక లూనార్ క్రీట్ యూజ్ చేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలి అని అనుకుంటున్నారు రీసెర్చర్స్. ఈ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల అక్కడ సైంటిస్ట్ కొంచెం ఎక్కువ రోజులు ఉండి రేడియేషన్కి ఎఫెక్ట్ అవ్వకుండా మూన్ సర్ఫేస్ని మనం స్టడీ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎలా? మనకి ఇక్కడ వాటర్ దొరికినట్టు అక్కడ వాటర్ దొరకదు కదా. సో సైంటిస్ట్ ఏమనుకుంటున్నారంటే ఆ టాప్ డెబ్రిస్ ఏదైతే ఉందో సర్ఫేస్, రెగోలిత్ అంటారు వాటిని. రెగోలిత్, లూనార్, చందమామ యొక్క రెగోలిత్ అంటే లూనార్ రెగోలిత్ యూజ్ చేసుకొని లూనార్ క్రీట్ యూస్ చేయాలి అని అనుకుంటున్నారు. దీనికి వాటర్ కావాలి, కానీ వాటర్ మన భూమి మీద దొరికినట్టు చందమామ మీద దొరకదు కదా. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చందమామ మీద సల్ఫర్ అనేది ఎక్కువ దొరుకుతుంది కాబట్టి దాన్ని మనం కరిగించి రిగోలిత్, మూన్ యొక్క రిగోలిత్ యూజ్ చేసుకొని ఒక బైండింగ్ మెటీరియల్గా రెడీ చేసి దాంతో కన్స్ట్రక్ట్ చేయొచ్చు అని ఒక విధంగా. లేదంటే దాన్ని ఎక్స్ట్రీమ్ సన్ టెంపరేచర్ హీట్గా పెట్టి లూనార్ రిగోలిత్ని ఇక్కడి నుంచి ఏదైనా సిమెంట్ తీసుకొని వెళ్ళి ఈ రెండు కలిపి యూజ్ చేయొచ్చు, కొత్తగా లూనార్ క్రీట్ ప్రిపేర్ చేయొచ్చు. ఇలా రీసెర్చర్స్ కనుక్కుంటున్నారు. ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ లూనార్ మెటీరియల్ స్టడీ చేయడానికి వాళ్ళ శాటిలైట్స్ లాంచ్ చేసి ఉంటుంది. మనం కూడా చంద్రయాన్ లాంచ్ చేసాం. అలానే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ కోసం రేస్లో ఉన్నది యుఎస్ఏ అండ్ చైనా. యుఎస్ఏ అండ్ చైనా కంట్రీస్ వాళ్ళు అక్కడ కన్స్ట్రక్ట్ చేయడానికి ఇప్పుడు ఈ రీసెర్చెస్ అనేది చేస్తున్నారనమాట. సో ఇన్ ఫ్యూచర్ మనం లూనార్ కన్స్ట్రక్షన్ కూడా చూస్తాము. లూనార్ క్రీట్ అనే వర్డ్ అందరికీ తెలుస్తుంది. సో ఇన్ ఫ్యూచర్ లూనార్ క్రీట్ గురించి కూడా మనం తెలుసుకుంటాం. మేబీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. యాక్చువల్లీ దీనికి ఎగ్జాక్ట్ రెప్లికా అంటే ఇప్పుడు అక్కడ ఎలా జరుగుతుందో సేమ్ ఇక్కడ స్టిమ్యులేట్ ప్రిపేర్ చేశారు. భట్టాచార్య ఇన్స్టిట్యూట్ నుంచి ఉన్న రీసెర్చర్స్ అక్కడ ఎగ్జాక్ట్ ఎలాగైతే కన్స్ట్రక్ట్ అవుతుందో ఇక్కడ దాన్ని స్టిమ్యులేట్ ప్రిపేర్ చేసి చూపించారు. నేను ఆ ఫోటో కూడా పెడతాను మీకు. సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.